దువ్వంగా రాలేటి తెగినంటికలు ఏరి దువ్వంగా రాలేటి తెగినంటికలనేరి ఇటుక సందుల నడవ భద్రపరుచుకొని బలచిత్ర బతుకులు సిక్కెంటికలనేసి పిన్నీసు రిబ్బండు ఇంకా కొనుక్కుంటుండ్రు. దువ్వి పారేవలసినటువంటి ఎంటికలు కూడా దాపెట్టుకొని లబ్బర్ పెన్నిసు ఏదో కొనుక్కొని బతురు ప్రజలు. భారతదేశం అభివృద్ధిలో దూసుకపోతుంది, ఆడిపోతుంది, ఈడిపోతుంది అని చెప్పేటువంటి అలాంటి సన్నాసులను చూసినప్పుడు జర బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది కదా, అట్లా రాసుకుంటూ పోతుంది అంతే. అన్న మీరు రాజకీయ పార్టీలకు అతీతంగా పనిచేస్తారా, లేకపోతే ఏ పార్టీకైనా మీరు క్వశ్చన్ చేస్తారా పాటలు? నేనేమంటే అన్న, పాట అనేది సమస్యది, నాది కాదు, నీది కాదు, ఎవరిది కాదు. సమస్య లేనప్పుడు సాహిత్యం ఎడికెళ్ళి కొడుతుంది అనేది మాట్లాడుతుంది. కాబట్టి అది ప్రజల్ని నా మాట ఇప్పుడు అంటే నేను నా తలాపున దీపం పెట్టేదాకా కూడా నా మనాదిలో జనమే ఉంటారు, జనం కోసమే రాస్తాను. అంటే సహజంగా తెలంగాణలో పాటగాళ్ళు అంటే మీలాంటి సామాజిక పాటలు పాడేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పార్టీతో అంటగాగుతూ ఉంటారు కదా, ఆ కోణంలో మిమ్మల్ని అడిగాను నేను. అంటే నేను ఏమంటున్నంటే చెప్పింది నాకు అర్థమైంది. నేను ఏమంటున్నంటే ఏ రాజకీయ పార్టీ అయినా నా జెండా కాదు, నా వేదిక కాదు. ఇప్పుడు బీసీ కళాకారులు ఉన్నారు, వాళ్ళు ఎవరి వేదిక మీద ఉన్నారు, ఏ పార్టీ నీడ కింద ఉన్నారు? నువ్వు మోస్తున్నటువంటి జెండా నీదేనా భయ్? నువ్వు పాడుతున్నటువంటి నువ్వు పాట పాడుతున్నటువంటి పార్టీ జెండా నీదేనా? నువ్వు పాట రాస్తున్నటువంటి పార్టీ జెండా నీదేనా? అసలు నీ జెండే లేదు భయ్, నీకు ఎజెండా ఏంటిది? నీ ఎజెండా అసలు ఉంటే ఏంటిది? అసలు నీకు జెండా లేదు ఈ దేశంలో లేదు కదా.